బ్రహ్మవి, నువ్వే క్రియేటర్, నువ్వే దేవుడు అనేటప్పుడు నువ్వు ఏదైనా క్రియేట్ చేసుకో. లా ఆఫ్ అట్రాక్షన్ అనేది మైండ్ లెవెల్లో ప్లే చేస్తున్నారు. దాట్స్ వేర్ మనం ఏమైనా మేనిఫెస్ట్ చేయొచ్చు. హలో వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో ఉన్నారు వరల్డ్స్ నెంబర్ 1 మేనిఫెస్టేషన్ కోచ్, సెలబ్రిటీ లైఫ్ కోచ్, బ్రహ్మ విద్య గురు మంజుల గారు. లెట్స్ టాక్ టు మ్యామ్. నమస్కారం మ్యామ్. నమస్తే విరాట్. ఎలా ఉన్నారు మ్యామ్? సూపర్ ఉన్నా. సూపర్ మ్యామ్. లాస్ట్ టైం మీరు చేసిన వీడియోస్ కి ఆడియన్స్ కూడా చాలా సూపర్ గా తయారయ్యారు. అండ్ ఎప్పుడు మీ కాల్స్ కూడా చాలా ఎక్కువ చేసి కొంచెం ఇబ్బంది పెట్టినట్టు ఉన్నారు. సో ఓవరాల్ గా తెలుగు ఆడియన్స్ కి ఎక్కువ నచ్చేసారు కాబట్టి మరి వాళ్ళ కోసం క్లాసెస్ ఎప్పుడు ఉండబోతున్నాయి, వాళ్ళ కోసం మీరు ఏం చేయబోతున్నారు? ఎస్, ఐఎమ్ ఎక్సైటెడ్ విరాట్. యాక్చువల్గా రెస్పాన్స్ అనేది చాలా బాగుంది తెలుగు ఆడియన్స్ నుంచి. సో నేను వాళ్ళ కోసమని ఒక స్పెషల్ గిఫ్ట్ కూడా ఇవ్వబోతున్నాను. అదేంటంటే సంపద అనే ఒక వర్క్షాప్ బ్యూటిఫుల్గా డిజైన్ చేశాను మన తెలుగు ఆడియన్స్ కోసము. సో అది ఆదివారం ఉంటుంది, ప్రతి ఆదివారం. సో మార్నింగ్ 10 o'clockకి అది ఖచ్చితంగా ఫ్రీ అన్నమాట. సో ద బెస్ట్ థింగ్ ఈజ్ యాక్చువల్లీ ఇది 10,000 వర్త్ వర్క్షాప్. అట్లాంటిది మనం ఫ్రీగా ఇస్తున్నాం మన సుమన్ టీవీ ప్రేక్షకుల కోసం. Absolutely. So don't miss everyone. So మీరు అందరూ కూడా యాక్చువల్లీ రిజిస్టర్ అవ్వండి ఫ్రీగా అండ్ లెట్స్ సీ ఇన్ ద వర్క్ షాప్. వండర్ఫుల్ మ్యామ్. మ్యామ్, లాస్ట్ టైం వచ్చినప్పుడు డిఫరెంట్ కాన్సెప్ట్స్ చెప్పడం జరిగింది సౌల్ ఎనర్జీ గురించి. ఎందుకంటే అందరూ సబ్ కాన్షియస్ ఎక్కువ అని చెప్పేసి మేము అందరం బిలీవ్ చేస్తున్న టైంలో లేదు, ఆత్మ అనేది ఒకటి ఉంది, అది అన్నిటికన్నా ప్రైమ్ పొజిషన్ అని చెప్పేసి మీరు చెప్పారు. అట్ ది సేమ్ టైం ఇంకా చాలా విషయాలు లాస్ట్ టైం మీరు చెప్పాల్సి ఉంది. అందులో బ్రహ్మ విద్య ఒకటి. కరెక్ట్. అసలు ఈ బ్రహ్మ విద్య అంటే ఏంటి మ్యామ్? వెరీ గుడ్ క్వశ్చన్ విరాట్, అండ్ ఐ అప్రిషియేట్ యూ ఫర్ ఆస్కింగ్ దిస్ క్వశ్చన్. అండ్ మన తెలుగు వాళ్ళకు కూడా దీని మీ సబ్జెక్ట్ మీద చాలా ఎగ్జైట్మెంట్. సో వాళ్ళు కూడా మేడం మేము లా ఆఫ్ అట్రాక్షన్ గురించి విన్నాము, సబ్ కాన్షియస్ మైండ్ గురించి విన్నాము, ఈ బ్రహ్మ విద్య ఏంటి, ఇది కొత్తగా ఉంది కాన్సెప్ట్, ఈ ఆత్మ ఏంటి, ఇవన్నీ మాకు తెలీదు, సో చెప్పండి అని వాళ్ళు కూడా నాకు కాల్స్ చేయడం జరిగింది. తర్వాత మెసేజెస్ మా టీం పెట్టారు. నెక్స్ట్ ఈవెన్ నా వెబినార్స్లో వర్క్షాప్స్లో కూడా చాలామంది అడిగారు. సో వాళ్ళకి ఇది ఒక కొత్త కాన్సెప్ట్ అనమాట. ఎందుకంటే మనకి తెలిసింది ఏమి అంటే బాడీ అండ్ మైండ్, అంతే తప్పించి ఇంకొకటి మన లోపల ఒకటి ఎనర్జీ ఉంది, ఆత్మ ఉంది అనే విషయం అనేసి ఎవరికి తెలియదు. సో ఈ బ్రహ్మ విద్య అనేది మనకు ఆదిశంకరాచార్య 1500 years బ్యాకే చెప్పారు. ఇదేదో నేను కొత్తగా ఇన్వెంట్ చేసి నేను ఇది చెప్పట్లేదు, ఇది ఆల్రెడీ ఉంది. సో ఈ ఆల్రెడీ ఆయన ఏం చెప్పారు అంటే నువ్వు కర్మవి కాదు, నువ్వే ఒక అహం బ్రహ్మాస్మి అంటారు. అంటే నువ్వే బ్రహ్మవి, నువ్వే క్రియేటర్, నువ్వే దేవుడు అనేటప్పుడు నువ్వు ఏదైనా క్రియేట్ చేసుకోవచ్చు కదా. అవును. సో ఈ నాలెడ్జ్ మనకు తెలిసినప్పుడు లా ఆఫ్ అట్రాక్షన్ అనేది ఈజీగా వర్క్ అవుతుంది. ఎందుకంటే చాలామంది ఏం చేస్తున్నారు అంటే లా ఆఫ్ అట్రాక్షన్ అనేది మైండ్ లెవెల్లో ప్లే చేస్తున్నారు. సో దీనివల్ల వాళ్ళకి మేనిఫెస్టేషన్ అనేది ఈజీగా జరగట్లేదు. బట్ ఎప్పుడైతే మన లోపల ఉన్న శక్తి గుర్తిస్తామో, మనమే దేవుడిని గ్రహిస్తామో, దాట్స్ వేర్ మనం ఏమైనా మేనిఫెస్ట్ చేయొచ్చు, ఏదైనా క్రియేట్ చేయొచ్చు, ఏదైనా మేనిఫెస్టేషన్ చేయొచ్చు. అయితే బ్రహ్మ విద్యతో మనీ కూడా మేనిఫెస్టేషన్ చేయొచ్చు. అబ్సల్యూట్లీ, మనీ చాలా ఈజీగా చేయొచ్చు అన్నమాట. వావ్, అంటే ఎలా మ్యామ్? ఏదైనా ఎగ్జాంపుల్ గానే ఉందా? ఎస్, సో వెరీ సింపుల్. యాక్చువల్గా ఈవెన్ నా లైఫ్లో కూడా నేను నీకు లాస్ట్ వీడియోస్లో కూడా మనం మాట్లాడుకున్నాము. సో పావర్టీని ఇంకా వచ్చాను, పేదరికంలో నుంచి, అందులో నుంచి ఎలా బయటపడాలా అనేసి నేను కూడా అందరిలాగానే కష్టపడడం ఒకటి నేర్చుకున్నాం. మనకేంటి, చదవాలి, ఉద్యోగం చేయాలి, కష్టపడి పని చేయాలి, అప్పుడు మనం పావర్టీ పోగొట్టచ్చు అనుకున్నా. సో అలా నేను ఐటీ ఫీల్డ్లోకి వెళ్ళి చాలా కష్టపడేదాన్ని. 12 hours 14 hours డే అండ్ నైట్ వర్క్ చేసేదాన్ని అనమాట. అంత చేసినా కూడా నేను ఎంత సంపాదిస్తున్నానో అంత ఖర్చులు ఉండేవి, ప్లస్ అంత అప్పుల పాలు కూడా అయ్యేదాన్ని. ఇంకా ఎక్కువ. ఇప్పుడు ఒక 10,000 వస్తుందంటే 20,000 అయిపోయేది, ఇంకా ఎక్కువ ప్రాబ్లమ్స్ వచ్చేది. ఇదేంటిది, నేను చదువుకున్నా, కష్టపడుతున్నా, మనం బాడీ యూస్ చేస్తున్నాము, సో మనకేంటి డబ్బులు రావాలి కానీ రావట్లేదు. సో అంటే బాడీ లెవెల్ వర్క్ అవ్వట్లేదు. తర్వాత ఏంటి నెక్స్ట్, ఓకే మనం ఏదో మైండ్ యూస్ చేయాలి, సబ్ కాన్షియస్ మైండ్ అని, అది కూడా ట్రై చేశాను. సో అందులో కూడా అంత ఆశించిన ఫలితాలు అనేది దొరకలేదు. తర్వాత నాకు అర్థమైంది వాట్ యామ్ ఐ మిస్సింగ్, అంటే మిస్సింగ్ లింక్ ఏముంది అని ఆలోచించినప్పుడు తర్వాత నాకు మంచి గురువులు పరిచయం అయ్యారు. అక్కడ నేను బ్రహ్మ విద్య అనే కాన్సెప్ట్ నేర్చుకున్నాను అనమాట. వెరీ వండర్ఫుల్ మ్యామ్. అంటే ఇనిషియల్గా మీరు ఆ సబ్జెక్ట్లోకి ఎంటర్ అయినప్పుడు అయి ఉండొచ్చు, లేకపోతే ఆ సబ్జెక్ట్ నేర్చుకుంటున్న ఆ టైంలో, ఇనిషియల్ టైంలో
హౌ యూ ఫీల్? ఇనీషియల్ టైంలో నాకు చాలా క్వశ్చన్స్ ఉండేది. ఇదేంటి నిజమేనా ఆత్మ అనేది? నిజంగా మనకు ఆ పవర్ ఉందా? నిజంగా నేను ఆ దేవుడేనా? నేను నిజంగా క్రియేట్ చేసుకోగలను అని చాలా క్వశ్చన్స్ వచ్చేవి. కానీ మా గురువుల ద్వారా అదని నిజము అని స్లోగా నాకు అర్థమైందనమాట. తర్వాత నేను స్లోగా అర్థం చేసుకోవడము, ఎక్స్పీరియన్స్ చేయడము, ఇది నాలెడ్జ్ అబౌట్ సోల్. సో ఆత్మ గురించి ఒక జ్ఞానం అనేది తెలుసుకున్నాను. తర్వాత దాన్ని ఇంప్లిమెంట్ చేయడము, దాన్ని ఎక్స్పీరియన్స్ చేయడం వల్ల సో నా అప్పులన్నీ తీరిపోయాయి. తర్వాత ఎక్కువ సంపాదన జరిగిందనమాట. దాదాపు కోట్లల్లోనే సంపాదించాను. సో అన్ని ప్రాబ్లమ్స్ అనేది వేళ్ళు కాదు, లక్షలు కాదు, నిజంగానే కోట్లు వచ్చాయి. సో అది నా పర్సనల్ లైఫ్లో జరిగింది. సో అందుకే చెప్తున్నాను, మోర్ దాన్ లా ఆఫ్ అట్రాక్షన్, మోర్ దాన్ యువర్ సబ్ కాన్షియస్ మైండ్, బ్రహ్మ విద్య ఈజ్ అమేజింగ్ అండ్ ఇట్స్ అ గ్రేట్ సబ్జెక్ట్ అండ్ ఎవ్రీబడి హ్యాస్ టు లెర్న్ దిస్. తప్పకుండా మ్యామ్, ఈ సబ్జెక్ట్, ఈ నాలెడ్జ్ అనేది మీ ద్వారా చాలా మందికి రీచ్ అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఈ వీడియోకి మీకు నచ్చినట్లయితే ఈ సబ్జెక్ట్ గురించి మీరు ఇంకా ఎక్కువ నాలెడ్జ్ పెంచుకోవాలి, దీని గురించి చాలా తెలుసుకోవాలి అనుకుంటే మీకోసం కామెంట్ సెక్షన్లో ఒక ఫామ్ ఇవ్వడం జరిగింది. ఆ ఫామ్ని ఫిల్ చేయడం ద్వారా, మీ డీటెయిల్స్ పెట్టి ఫిల్ చేయడం ద్వారా మ్యామ్ కండక్ట్ చేయబోయే సంపద అనే వర్క్షాప్ కోసం మీకు ఫ్రీగా ఎన్రోల్ చేసుకునే అవకాశం లభిస్తుంది. అట్ ది సేమ్ టైం ఇందులో ఎన్రోల్ చేసుకున్న వాళ్ళకి మాత్రమే ఫ్రీ అనేది దొరుకుతుంది అనమాట. అట్ ది సేమ్ టైం ఇందులో ఎన్రోల్ చేసుకున్న వాళ్ళకి మ్యామ్ వాళ్ళ టీమే కన్సల్ట్ చేసి ఆ డీటెయిల్స్ అనేవి చెప్తారు. సో ఇంకా లేట్ చేయకుండా వెంటనే ఎన్రోల్ చేసుకోండి. సో వచ్చే వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.